నా మాట నిజమవుతుందో జగన్ మాట నిజమవుతుందో జూన్ 4వ తేదీన సాయంత్రానికి తెలుస్తుందన్నారు ఉండి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణరాజు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ఆయన మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం అభిషేక సేవలో దర్శనానికి వచ్చిన రఘురామకృష్ణరాజుకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామివారి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇక దర్శనం అనంతరం ఆలయం వెలుపల రఘురామకృష్ణరాజు మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు పూర్తి కావడంతో శ్రీవారి దర్శనానికి రావడం జరిగిందని, నామినేషన్ వేసిన తర్వాత రోజు శ్రీవారిని దర్శించుకున్నాను. ఇక పోలింగ్ పూర్తయిన తర్వాత మళ్ళీ ఈ రోజు దర్శించుకోవడం జరిగిందన్నారు. ఈసారి టీడీపీ ప్రభుత్వం అన్ని చోట్ల గెలుస్తుందని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. జూన్ 4న కౌంటింగ్ జరిగితే టీడీపీకి 110 నుంచి 140 సీట్లు వచ్చే అవకాశం ఉందని, అలాగే జగన్కి 25 నుంచి 40 సీట్లు వచ్చే అవకాశం ఉందని, నేను చెప్పిందే జరుగుతుంది, ఆ రోజు వరకు వెయిట్ చేయండి అని ఆయన చెప్పుకొచ్చారు. ముగిసిన తర్వాత స్వామివారి దర్శనం కోసం ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. అభిషేక దర్శనం కుటుంబంలో సహా చేసుకోవటం జరిగింది. గతంలో కూడా నేను ఇప్పుడు నామినేషన్ వేసిన వెంటనే ఆ తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత స్వామివారి భక్తుడిగా ఇప్పుడు నేను వారి దర్శనం చేసుకోవటం నాకు అదొక రెగ్యులర్ చర్య. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు రావాలని గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రజల కష్టాలన్నీ తొలగి మంచి చక్కటి వెల్ఫేర్తో పాటు అద్భుతమైన అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ పయనించాలని మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకుంటూ